విధి నిర్వహణలో ఉన్న విలేకరిపై సిబ్బంది దాడిని ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ అండ్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ సభ్యులు ఖండించారు. జిల్లా కలెక్టర్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కమిటీ సభ్యులు సమర్పించారు. ఇక ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే విలేకరులపై దాడులు అరికట్టాలి అని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ను కలిసి వారిలో ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ అండ్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ అధ్యక్షులు రత్నజ్యోతి, కార్యదర్శి సూర్జం, సభ్యులు జంగా రవి, కమిటీ శ్రీనివాసు, ఏళ్ల శ్రీను తదితరులు ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ ఎస్టీ ఓనర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుల్ని మొన్న జరిగిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటన, ఒక విలేకరి వెళ్ళి అక్కడ చిత్ర సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డు వచ్చి ఫోన్ లాక్కొని అతనిపై దౌర్జన్యంగా కొట్టడం చాలా అనవసరం. దీన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని, అలాగే అధికారులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, వీళ్ళు కూడా తెలుసుకుని విలేకరు అనేది రాయని పగలు కష్టపడి ప్రజల సమస్యలను తెలుసుకుని అతను ఈ విధంగా చేస్తుంటే వాళ్ళ మీద వీళ్ళు దాడి చేయడం చాలా దారుణమని ఈ ఎంఈ సూర్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ కమిటీలో మేము సెక్రటరీగా ఉన్నాం. మరి ఇటీవల విజయవాడ నడిబొడ్డులో ప్రభుత్వం కొత్తగా నిర్మించినటువంటి జనరల్ హాస్పిటల్లో మరి కవరేజ్కి వెళ్ళినటువంటి పీతల అప్పాజీ అనే మరి రాష్ట్ర నాయకులు జర్నలిస్ట్ యూనియన్కి మరి ఆయన పైన అమానుషంగా దాడి చేయడం, సెల్ ఫోన్లు లాక్కోవడం జరిగింది. మరి ఇది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తూ ఈ ఘటనని ఖండిస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టరేట్లో కూడా మరి ఈ దాడిని ఖండిస్తూ ఆయా సంఘాలు జర్నలిస్ట్ యూనియన్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇక్కడ మా కోనసీమ జిల్లా కమిటీ తరఫున మరి అధ్యక్షుల వారు మా తరఫున మా అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇలాగే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి మరి విలేకరుల పైన మరి దాడులు జరగడం చాలా అమానుషం. మరి దాడుల్ని ప్రభుత్వం మరి ఖండించి వీళ్ళకి రక్షణ కల్పించవలసిందిగా కోరుచున్నాం.